వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా బాపూనగర్, గోపీనగర్ మరియు ప్రశాంత్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోందని, దీనివల్ల ఆదాయ డబ్బును పిల్లల చదువులకు, ఆరోగ్యానికి వినియోగించుకోవాలని కార్పొరేటర్ సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క పంపిన సంక్రాంతి శుభాకాంక్షల వినతి పత్రాలను ప్రజలకు అందజేశారు. లో వోల్టేజ్ సమస్యలు, వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, అదనపు బిల్లుల ఫిర్యాదులపై అక్కడికక్కడే స్పందించారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. గృహలక్ష్మి పేరుతో శుభాకాంక్షలు చెప్తూ నువ్వు చెప్పిన కదమ్మా, ఇది నేను చేపిచ్చేస్తాను. ఇప్పుడు రోడ్డు డ్రైన్ సాక్ష్యం ఉంది, నేను 100% అయిపోతుంది. ఒక నెల రోజులలో కంప్లీట్ చేపిచ్చేస్తాను. దాంతోపాటు చైనా ఇప్పుడు యువకులందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మరి కైట్స్, పతంగులు ఎగరేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ చైనా మాంజా లాంటిది, మరి ఇంకా ప్రమాదకరమైనటువంటి మాంజాలు వాడొద్దని తెలియజేస్తూ, మరి జంట నగరాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 6 నెలలలోపు ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్, ఈ పెద్ద లైన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయించడానికే డిఈ గారిని, ఏఈ గారిని, ఏడీ గారిని అందరిని పిలిపించి ఇప్పుడు పాదయాత్రల్లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఇది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బాపూనగర్లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇచ్చే వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు లెటర్లు పంపించడం జరిగింది. దాంతోపాటు ఈ బాపూనగర్ ప్రాంతంలో నెలకొన్నటువంటి రోడ్లు మరియు యూజీడీ గురించి ఇక్కడ ప్రాంతవాసులు అడగడం జరిగింది. నేను తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇమ్మీడియట్గా రోడ్డు కావాలని చెప్పేసి నాకు కోరడం జరిగింది. అది మొన్న నాకు వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు ఏవైతే వచ్చినాయో వాటిని నెహ్రూ నగర్, గోపీనగర్, బాపూనగర్కు యూజీడీ గురించి పెట్టడం జరిగింది. అదే రకంగా మొత్తం మిగతా 1,60,00,000 రోడ్ల గురించి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు మరి ఏరియా అంతా తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు బాగా వస్తున్నాయి, చాలా బాగుందని చెప్పి అందరు సంతోషిస్తూ ఉంటారు. కరెంటు విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు, మిగతా అన్నీ కూడా చాలా బాగుందని చెప్పిండ్రు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు, అక్కడక్కడ మిగిలిపోయినటువంటి యూజీడీ లైన్లు ఏమని చెప్పిండ్రు, అది తక్షణమే ఏమని చెప్పేసి నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి ఈ ప్రజాపాలనలో మరి ఈ గృహజ్యోతి అందుకుంటున్నటువంటి వినియోగదారులకు మరి వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి నేను లెటర్ ద్వారా మరి పంపడం జరిగింది. మరి మీ తరఫున, నా తరఫున, ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి అందరం